మాయా కూడా అంతే. నువ్వు చెప్పినా ప్రపంచమంతా వచ్చి చెప్పినా అది మారింది అంటే నేను నమ్మనుగాక నమ్మను. దానిని పుట్టించిన తల్లిదండ్రులే కాదు, దానిని సృష్టించిన దేవుడొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను నమ్మను నమ్మను. ఇంకా దాని విషయంలో నువ్వు నా ముందు వకాల్తా పుచ్చుకుని మాట్లాడుకు. నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకు. చెప్పు మాయా. ఎక్కడున్నారు స్వామి? ఇది వరకు మనకంటూ ఒక స్థావరం ఉండేది, ఇప్పుడు లేదు. అందుకే పూటకో చోట తలదాచుకోవలసి వస్తుంది. అన్నీ మనం అనుకున్నవి అనుకున్నట్టు జరుగుంటే ఈ లోకమే మన ముందు తలదించుకొనుండేది. ఏంటి పరిస్థితి? ఎందుకు ఫోన్ చేశావు? నేను నిజంగానే మారిపోయినట్టు నన్ను పెంచిన తల్లిదండ్రులను, వేదవతి కుటుంబాన్ని అందరినీ నమ్మించగలిగాను. కానీ అవ్వని మాత్రం ఇంకా నన్ను నమ్మడం లేదు స్వామి. ఇప్పుడేమో అది అమాయకురాలు అయిపోయింది, నేను దుర్మార్గురాలను అయిపోయాను. ఏం మనుషులో ఏంటో. ఆ అవని వల్ల ఎప్పటికైనా నాకు మళ్ళీ ప్రమాదమే స్వామి. నా మీద పొగతో రగులుతుంది. నాకు శిక్ష పడే విధంగా చేస్తానని ఇంకా శబదం చేస్తూనే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ పరిస్థితి ఏంటి? దూరం అయిపోయిన మంత్రశక్తుల్ని మళ్ళీ సిద్ధించుకుంటాను అని అన్నారు కదా, అదెప్పుడు జరుగుతుంది? తొందరగా అవనిని అంతం చేద్దాం. తొందరలోనే మళ్ళీ మనకంటూ ఒక స్థావరం ఏర్పాటు చేస్తాను. అక్కడ మన క్షుద్రదేవతైన జటాను కొలువు చేస్తాను. పూజలు మొదలు పెడతాను. ఆ అవని అంతం చూస్తాను. అప్పటి వరకు నువ్వు తొందరపడకు. అతి వినయం దూర్త లక్షణం అన్నట్టు నువ్వు అతిగా నటించడం వలన కూడా బయటపడిపోయే ప్రమాదం కూడా ఉంది. అవని సామాన్యురాలు కాదని పలు సందర్భాల్లో మనకి రుజువైంది కాబట్టి నువ్వు ఆచితూచి అడుగు వేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలి. తనకు నువ్వు చెయ్యాలనుకున్న ద్రోహం డబ్బు ఆస్తులకు సంబంధించింది కాదు, మాంగళ్యానికి సంబంధించింది. అందుకే అవని అంత తొందరగా నిన్ను నమ్మనే నమ్మదు. అవని ముందు మామూలుగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతుండు. అవని అక్షయల వలన మనం మనవాళ్లని కూడా కోల్పోయి ఎంతో ఇబ్బందులు పడ్డాం కాబట్టి మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెడదాం. అంతు చూద్దాం. అదును చూసి అంతం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఆ ఆభరణాలు కూడా లేవు కాబట్టి అవని ఇంట్లో ఉన్న ముక్కు పుడకైనా మన చేతికి చిక్కితే మళ్ళీ ఏదైనా చెయ్యగలం. అందుకే మరోసారి ముక్కు పుడక గురించి ప్రయత్నం చేద్దాం. దాంతో ఆభరణాలను తిరిగి సంపాదించుకుందాం. సమయం చూసి ఆ పనికి శ్రీకారం చుడదాం. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. అన్నిసార్లు మనం ఓడిపో. నేను ఫోన్ చేసినప్పుడు పిలిచిన చోటికి రా. మిగిలిన విషయాలు మాట్లాడుకొని ప్రణాళికను సిద్ధం చేసుకుందాం. సరేనా? సరే స్వామి. అమ్మా, ఏంటమ్మా? నిద్రపోదాంరా. నాకు మరో 10 నిమిషాలు టైం పడుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. ఈ రోజు నువ్వు వచ్చి కథ చెప్తేనే పడుకుంటాను. నా కూతురికి పురాణం తెలుసు, వేదం తెలుసు. నువ్వే నాకు చెప్పాలి. నేను నీకేం చెప్పగలను చెప్పు. కానీ జీవితం గురించి అయితే నువ్వే చెప్పాలమ్మా. అవునమ్మా, నా తల్లి పడినన్ని కష్టాలు
ఆ సీతమ్మ తల్లి కూడా పడలేదు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పగల పరిష్కారం నువ్వు. సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పగల సంస్కారానివి నువ్వు. మంచిని బోధించే మంచి గ్రంథానివి నువ్వు. చెడుని సంహరించే అమ్మోరివి నువ్వు. అందుకే నీ దగ్గర నుంచి అందరూ చాలా నేర్చుకోవాలి. నీ కష్టాలను, నీ కన్నీళ్లను నీతి కథలుగా ప్రచురిస్తే అవే అందరికీ జీవిత పాఠాలుగా, గుణపాఠాలుగా మారతాయి. ఏంటి ఈ రోజు నా బిడ్డ అమ్మను ఇంతలా పొగుడుతుంది? పొగడ్త కాదమ్మా, వాస్తవం. సరే సరే, నువ్వెళ్ళు, నేను తొందరగా వస్తాను. ఏం రాస్తున్నావ్? ఆఫీస్ లెక్కలా? కాదు, ఇంటి లెక్కలు. ఇంటి లెక్కలా? పాలవాడికి, పేపర్ వాడికి, రేషన్ వాడికి, ఇంటి ఖర్చులకు ఎంత అవుతుందో ఎవ్రీ మంత్ బడ్జెట్ వేసుకోవాలి. పైగా ఈ నెల నుంచి నీ పేరు మీద పాలసీ కట్టాలి. మీ తాతయ్య పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాలి. అలాగే ఓనీల ఫంక్షన్ గ్రాండ్గా చేయాలి. చాలా ఉన్నాయిలే. అయినా వాటి గురించి నీకెందుకులేరా? ఇన్ని రోజుల నుంచి జాబ్ చేస్తున్నావు కదా, సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా అడిగినందుకేమనుకోవద్దు. అడిగితే తప్పే ఉంది కన్నా. నువ్వు నన్ను ఏమైనా అడగచ్చు. నిజం చెప్పాలంటే సేవింగ్స్ అంటూ ఏం లేవు నాన్నా. వచ్చిన జీతం వచ్చినట్టే అయిపోతుంది. మిగులు లేదు, తగులు లేదు అన్నట్టుగా. నువ్వే కష్టపడుతున్నావు. నీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోరా? నాన్న నీకు తోడుగా ఉండుంటే నువ్వు సంసారాన్ని చూసుకునేదానివి. సంపాదన చూసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. మనం ఇంకెలా ఉండిపోవాల్సిందేనా? నానమ్మ వాళ్ళతో కలిసి ఉండలేమా? మన గురించి వాళ్ళు ఆలోచించరా? ఆలోచించరమ్మా. ఆలోచించేవారైతే ఈ పాటికి మన బ్రతుకులు మారిపోయి మరోలా ఉండేవే. ఇక నాదైతే మొదట్నుంచి ఒంటరి పోరాటమే. అందుకే సమస్యలకు ఎదురెళ్ళి ధైర్యంగా నిలబడ్డాం అలవాటైపోయింది. ముందు ముందు నీకు నాలాంటి తెగు వచ్చేస్తుందిలే. ఎందుకమ్మా ఏడుస్తావ్? నువ్వెప్పుడూ కన్నీరు పెట్టుకోకూడదు. నా బంగారు తల్లివి కదా.